హాయ్ ఫ్రెండ్స్. ఒక విషయాన్ని మనం ఆడియన్స్‌కి వాళ్ళ చివరిదాకా చూసేలాగా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది చెప్తాను. ఎందుకంటే మన మనసులో కొన్ని ఆలోచనలుంటాయి, భావాలుంటాయి, క్రియేటివిటీ ఉంటుంది. కొన్ని ఎన్నో రకాల ఆలోచనలుంటాయి. మనకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే వాటిని పక్క వాళ్ళు ఇనడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎవరి బాధ ఇంకొకరికి అవసరం లేదు. ఒకరి సంతోషం ఇంకొకరికి అవసరం లేదు గదా! కాబట్టి మన పర్సనల్ విషయాలు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మన వ్యక్తిగత సంతోషాలు కావచ్చు, మన వ్యక్తిగత విషయాలు మనకు గొప్ప గాని, అవతలోనికి గొప్ప గాదు. మనకు ఎంటర్‌టైన్‌మెంట్ గాని, వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ కాదు గదా! అట్లా అన్నమాట. ఎందుకంటే పక్కింట్లో పులిగా ఉంటే మనకేమొస్తది అన్నట్టుగా ఉంటదంట. మనలోని ఆలోచనలు ఎన్నున్నా, మన గొప్పతనాలు ఎన్నున్నా పక్కోడు పట్టించుకోడు. కాబట్టి వాడిని పక్కోనికి వినేలాగా జేయాలి. మనకెంత అవి ఇంట్రెస్టో పక్కోని గూడా అంతే ఇంట్రెస్ట్‌గా వినేలాగా చేయాలంటే ఏం చేయాలంటే, ఉదాహరణకి ఇప్పుడు తెలుగు కాకుండా పరభాషలున్నాయి గదా! కన్నడ, మలయాళం ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలుంటాయి. సో, అవన్నీ మనకర్థం గావు. కాబట్టి మనం చూడం. మనం ఒక తెలుగు సినిమాలనే జూస్తాం. తెలుగే ఇక్కడ ఎక్కువ క్రియేట్ జేస్తారు. తెలుగు సినిమాలే జూస్తారు. హిందీ ఏదో వస్తాయి, ఇంగ్లీష్ వస్తాయి గాని మనం చూడం. అందరూ జూడరు గదా! అయితే ఇంగ్లీష్ సినిమాలు గూడా చూస్తుంటే ఇంగ్లీష్ గూడా మనకు సినిమా అర్థమవుతాయి. తమిళ్, కన్నడం భాషలు గూడా చూస్తా ఉంటే, వింటా ఉంటే హిందీ భాష గూడా మనం నేర్చుకుంటాం. తమిళనాడు పోతే అక్కడ పరభాషను గూడా మనం నేర్చుకుంటాం అక్కడికి పోయిన తర్వాత. అంటే వింటా ఉంటే మనకు బోధపడతది గదా! అట్లా ఓపికగా వింటా ఉంటే హిందీ భాష, ఇంగ్లీష్ భాష, తమిళ్, కన్నడం ఇట్లా అవి గూడా మనకు అర్థమవుతాయంటాయి. మనం గనుక ఒకవేళ వినగలిగితే, ఓపికగా ఆ సినిమాలు జూస్తే, ఆ భాషను వింటే మనకు ఆ భాష గూడా వస్తది. అలవాటైతది. మన తెలుగు మనకెట్లొచ్చిందో పరభాష గూడా మనకు వస్తా ఉంటది. అదే విధంగా మన మనసులోని ఆలోచనలు, భావాలు ఎన్నో ఉంటాయి. వాటిని గూడా ముందు మనం రిసీవ్ జేసుకోవాలి. అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఓపిక గావాలి. అన్నీ వదిలేస్తే సరిపోదు. మనలో ఎన్నో ఆలోచనలు, క్రియేటివిటీ చాలా ఉంటది ప్రతి మనిషిలో. వాటిని ఓపికగా మనం రిసీవ్ చేసుకుంటే, ఓపికగా మనల్ని మనం వింటే, మనల్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటే, మనకు ఎన్నో విషయాలు మన నుండి మనకే ఎన్నో బోధపడతాయి. క్రియేటివిటీ అనేది మనకొస్తదనమాట. ఒక సినిమా రచయితలు, పాటల రచయితలు, సినిమా కథలు రాసేవాళ్ళు ఉంటారు గదా! అంత గొప్పగా ఎన్నో విషయాలు మనకు తెలుస్తా ఉంటాయి. ఇలా తెలిసిన విషయాలని మనం ఏం జేయాలంటే ఓపికగా జెప్పాలి. మనల్ని మనం ఎంత ఓపికగా రిసీవ్ జేసుకుంటే అన్ని విషయాలు మనకు అర్థమైతాయి. మన మనసు నుండి, మన మెదడు నుండి, మన నుండి మనకు అర్థమైతాయి. తెలుస్తా ఉంటాయి కొత్త కొత్త విషయాలు. వాటిని మళ్ళీ ఆడియన్స్‌కి అంతే ఓపికగా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. అంతే ఓపికగా వివరించాలి. అంతేగాని మన గొప్పలు, మన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, మనకు మనం మురిసిపోవడము, మనకు మనం గొప్పగా ఫీల్ అవుతూ చెప్తే వాళ్ళు వినరు. కాబట్టి ఓపికగా వాళ్ళు వినేలాగా చెప్పాలి. ఓకే. వాళ్ళు ఇప్పుడు మన తెలుగు సినిమాని ఎంత ఓపికగా మనకు అర్థమైతది కాబట్టి మనం జూస్తాం. ఎవరైనా పక్క వాళ్ళు గూడా జూస్తారు గదా! అంత ఓపికగా మన విషయాలు, మన సెల్ఫ్, మన పర్సనల్ విషయాలుంటాయి గదా! మన వ్యక్తిగత విషయాలు, గొప్పతనాలు, క్రియేటివిటీ ఆ! సెలబ్రిటీలాగా మనం ఫీల్ అవుతూ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం గదా! అవన్నిటిని మళ్ళా వాళ్ళకి అలాగే ఓపికగా జెప్పాలి. చెప్పినప్పుడు మనల్ని మనం ఎలా అయితే వింటామో, మన గొప్పలు, మన ఆలోచనలు అనేవి మనం ఎలా అయితే రిసీవ్ చేసుకుంటామో, మనం ఎలా అయితే ఎంజాయ్ జేస్తామో, అంత చక్కగా మళ్ళా పక్కవాడు గూడా మన ఆలోచనలు ఎంజాయ్ జేస్తాడు. కాబట్టి మనం ఓపికగా జెప్పాలి. వాడు ఓపికగా వినేలాగా జెప్పాలి. మనం ఓపికగా చెప్పాలి. ఓకే. మనం స్పీడ్‌గా బోయి, మనం తొందరగా గొప్పగా ఫీల్ అవుతూ జెప్తే ఆ! నేను గొప్పవాడిని అన్నట్టుగా వాని ముందు జెప్తే వాడు వినడు. కాబట్టి వాడు రిసీవ్ చేసుకునేలాగా ఓపికగా వాడు వినేలాగా చెప్పాలి. మనం ఓపికగా జెప్పాలి. వాడు ఓపికగా వినేలాగా జెప్పాలి. అలాగే మనలో ఎన్నో ఆలోచనలుంటాయి. వాటికి గూడా ఓపికగా మనం వింటే కనుక మనకెన్నో అర్థమైతాయి. మన నుండి ఇంతవరకు ఎక్కడ ఈ ప్రపంచంలో లేని ఆలోచనలు, భావాలు, క్రియేటివిటీ మన నుండి మనకే అర్థమైతాయి. కాబట్టి మనకు ఓపిక కావాలి. అంటే మన నుండి మన తెలివితేటలు, మన ఆలోచనలు మనం గ్రహించడానికి మనకు ఓపిక గావాలి. అలా గ్రహించిన ఆలోచనలను మళ్ళా మనం వేరే వాళ్ళకి చెప్పాలంటే యూట్యూబ్‌లో చెప్పాలి గదా! మనం వాటిని చెప్పాలి. అది ఒక పేపర్ మీద రాసుకొని గాని, లేదా నోటితో గాని మీరు చెప్పాలంటే ఓపికగా మీరు జెప్పాలి వాటిని. మళ్ళా మీ నుండి మీరే ఎంత ఓపికగా వాటిని రిసీవ్ జేసుకున్నారో, గ్రహించినలో అలా వాళ్ళకంతే ఓపికగా చెప్పండి. అంతే ఓపికగా వివరించండి, ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఓపికగా వినేలాగా చెప్పండి. అప్పుడు మీ మనసులో ఉన్న ఏ ఆలోచనైనా వింటారు. లేకపోతే వేరే ఆర్టికల్స్ చదివి గాని, ఇంకా వేరే విషయాలు విని గాని ఎన్నో ఉంటాయి గదా! లోకం మీద టీవీలో న్యూస్ గాని, విని మీరు మీకు కలిగే అభిప్రాయాలు ఇప్పుడు మొన్న అది ఒక దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉంటది గదా! లేకపోతే కోల్‌కతాలో డాక్టర్ మీద ఏదో అత్యాచారం జరిగిందని చెప్తూ ఉంటారు గదా! జానీ మాస్టరు రేప్ కేస్‌లో అరెస్ట్ అయిందని చెప్తుంటారు గదా! దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. మీకు కూడా ఆత్మ విమర్శన ఉంటుంది. మీకంటే కొన్ని అభిప్రాయాలు కలుగుతా ఉంటాయి. క్రియేటివిటీ, ఆలోచనలు, భావాలు కలుగుతా ఉంటాయి. వాటిని ముందు మీరు రిసీవ్ చేసుకోండి. మీ నుండి మీకు. రిసీవ్ చేసుకొని వాటిని అన్ని ఒక స్క్రిప్ట్‌గా తయారు చేసుకొని మళ్ళీ ఓపికగా చెప్పండి. మీ నుండి మీరు ఓపికగా మిమ్మల్ని మీరు ఓపికగా వింటే మీ నుండి ఒక మంచి క్రియేటివిటీ వస్తుంది.
మీ నుండి ఎన్నో అభిప్రాయాలు, ఆత్మవిమర్శలు అనేవి మీకు కలుగుతా ఉంటాయి. వాటిని మీరు ఓపిక మీ నుండి మీరు రిసీవ్ చేసుకొని, మీ ఆలోచనలు, మీ భావాలను రిసీవ్ చేసుకోవాలి ఓపికగా. చేసుకొని అంతే ఓపికగా మళ్ళీ ఒక స్క్రిప్ట్‌లాగా తయారు చేసుకొని ఆడియన్స్‌కి వివరించండి. వాళ్ళు ఓపికగా వినేలాగా చెప్పాలి. మీరు ఓపికగా చెప్పాలి మళ్ళీ వాటిని. ఇక్కడ ఓపిక అనేది ముఖ్యం. ఎంత ఓపికగా చెప్తే వాళ్ళకంత చక్కగా అర్థమైద్దనమాట. అప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని చివరి దాకా చూస్తారు, వింటారు. వాళ్ళకి అవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే మీ పర్సనల్ విషయం గదా! అయినా సరే వాళ్ళు వాళ్ళ పర్సనల్ విషయంలాగా ఇప్పుడు వినగలుగుతారనమాట. ఓకే. ఇలా ఓపికగా చెప్పండి. అప్పుడు అర్థమవుతుందనమాట వాళ్ళకు. చివరిదాకా వింటారు. చివరిదాకా చూస్తారు మీ వీడియోని. అర్థం చేసుకుంటారు.